హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ టైమ్స్ విత్ అచ్చు. ఈరోజు ఏ లిటిల్ స్పెషల్ షాపింగ్. ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు అది స్పెషలే. మరి మా ఇంటి బాల్కనీ చూసినప్పుడల్లా ఏవైనా కొన్ని ప్లాంట్స్ పెంచితే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఏదైనా ఒక నర్సరీ విజిట్ చేద్దామని తెనాలి టు గుంటూరు హైవే దగ్గరలో ఉన్న శ్రీ ప్రసన్న నర్సరీకి వచ్చాను. ఈ వీడియోతో ఆ స్పెషల్ గుడ్ టైమ్ని మీతో షేర్ చేసుకుంటాను. మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ నర్సరీ టూర్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీ ఇంట్లో ఏ ప్లాంట్స్ని గ్రో చేసుకోవాలి అని మీకు కొన్ని మంచి ఆప్షన్స్ని చూపిస్తుంది. సో వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. లెట్స్ వాక్ త్రూ ద నర్సరీ టుగెదర్. నర్సరీ ఎంట్రన్సే డిఫరెంట్ ఫ్లవరింగ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్తో ఎంత కలర్ఫుల్గా ఉంది అంటే చిన్న చిన్న ప్లాంట్స్ నుంచి ఎంత పెద్ద సైజ్ ప్లాంట్స్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్లో ఎక్కువ ప్లాంట్స్ కొనేయకూడదు. ఎప్పుడైనా 2 or 3 ప్లాంట్స్తో స్టార్ట్ చేయాలి. అప్పుడే ప్లాంట్స్ని పెంచడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓవర్గా అన్ని ప్లాంట్స్ కొనేసి బర్డన్గా ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ చూస్తే తులసి మొక్కలు, రామ తులసి, కృష్ణ తులసి, వన తులసి, లక్ష్మీ తులసి అని చాలా రకాల తులసి మొక్కలు చూపించారు. అన్ని రకాల పూల మొక్కలు, మెయిన్గా కనకాంబరాల్లోనే 2 రకాల కనకాంబరాలు, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ఎల్లో కలర్ కనకాంబరాలను చూడడం ఫస్ట్ టైం. లార్జ్ హైబిస్కస్ ఫ్లవర్స్, చైనా రోసెస్ అని అంటారు. అవి అయితే డిఫరెంట్ కలర్స్, పింక్, ఎల్లో, వైట్, ఆరెంజ్ ఇలా చాలా కలర్స్లో ఉన్నాయి. వాటితో పాటు నాటు మందారం, ముద్ద మందారం, ఒంటిరెక్క మందారం అంటూ చాలా ప్లాంట్స్ చూపించారు. ఇంకా చిన్న జెరేనియం ప్లాంట్స్. నాకు వీటి పూలు తేనె పూలు లాగానే తెలుసు. చిన్నప్పుడు ఈ పూలను ప్లక్ చేసి తేనె వస్తుంది అని టేస్ట్ చేసేవాళ్ళం. మనం ఎక్కువగా వీటిని బ్రైట్ రెడ్ కలర్స్లో చూస్తాము. ఇక్కడైతే చాలా కలర్స్లో ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ మొక్కల వరకు ఉన్నాయి. ఇవి ఆర్నమెంటల్ మాత్రమే కాదు, సెంటెడ్ అండ్ స్కిన్ అలర్జీస్ కూడా యూస్ చేస్తారు. ఇంకా రోజా పూ మొక్కల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి గ్రాఫ్టెడ్ రోసెస్, హైబ్రిడ్ రోసెస్ ఇంపోర్ట్ చేస్తాము అని చెప్పారు. బొకేస్కి, హోమ్ గార్డెన్స్కి, ఓపెన్ గార్డెన్స్కి ఇలా డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోసెస్ ఉన్నాయి. బ్లూమింగ్లో కూడా డిఫరెన్సెస్ ఉన్న రోసెస్ చూసాము. నాటు రకాలు, హార్డ్ స్టెమ్ వచ్చి మంచి ఫ్రాగ్రెన్స్తో చాలా బాగున్నాయి. ఏ వెరైటీ ఆఫ్ రోసెస్లో అయినా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు వైట్ రోసెస్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇది తలంబ్రాల చెట్టు. దీన్ని అత్తాకోడల చెట్టు అని కూడా అంటారు. ఎందుకంటే దీని పూలు ఒకే చెట్టులో పసుపు, గులాబీ, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఇవి పొదల్లా పెరుగుతాయంట. ఇంటి తోటల్లో వేస్తే చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అని చెప్పారు. బ్రైట్ గ్రీన్ కలర్లో నెమలికల్లా, సైప్రస్ ప్లాంట్స్, ఇంకా ఆల్మందా మొక్కలు, తెలుగులో ఉదయమల్లా అని అంటారు. ఫ్లవర్స్ కూడా చాలా అందంగా పూస్తాయి. ఇవి ఇండియన్ రోడోడెండ్రాన్ ప్లాంట్స్. వీటిని కాటుక మల్లె అని కూడా పిలుస్తారు. పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ పూస్తాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. యాక్చువల్గా మెడిసినల్ పర్పస్గా కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. గాయాలకు అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఇవి యూజ్ చేస్తారు. అలోవెరా గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిన్ కేర్, హెయిర్ కేర్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చిన్న అలోవెరా మొక్కన్నా ఉండాలి. జినియా ఫ్లవర్స్. ఇవి ఉన్న చోట బటర్ఫ్లైస్ ఎక్కువగా ఉంటాయి. డెకరేషన్ పర్పసెస్గా మన బాల్కనీ కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఈ మొక్కలు ఉండాల్సిందే. నేను ఇన్ని ప్లాంట్స్ చూస్తున్నానంటే అన్ని కొనాలని కాదు, నర్సరీకి వచ్చేటప్పుడే ఇన్ని ప్లాంట్సే కొనాలి అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక తులసి మొక్క కంపల్సరిగా కొనాలి అనుకున్నాను. అండ్ ఏదైనా ఒక ఫ్లవరింగ్ ప్లాంట్, అందుకే ఇన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూశాను. మనం రోజు పూజ చేసుకోవాలన్నా, సడన్గా ఫ్లవర్స్ కావాల్సి వచ్చినా, ఫెస్టివల్స్ కూడా బయట కొనాల్సిన అవసరం లేకుండా ఒక మంచి ఫ్లవరింగ్ ప్లాంట్ కొనాలి అని అనుకున్నాను. అబ్బో, బయట ఫ్లవర్స్ అమ్ముతున్న కాస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే 2-3 పూలు పూసినా చాలు. దేవుడికి చక్కగా మన బాల్కనీలో మనం నీరు పోసి పెంచిన పూలు ఎంతో సాటిస్ఫాక్షన్తో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నా ప్రిఫరెన్స్ ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కంటే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. క్రోటాన్, సైప్రస్, కేల్, ఫైకస్ ఇలా చాలా ప్లాంట్స్ షేడ్ నెట్లో రేస్ చేస్తున్నారు. ఇవి మన ఇంట్లో హాల్స్ అండ్ బెడ్రూమ్స్లో మనతో పాటు పెరిగే ప్లాంట్స్. వీటికి జస్ట్ 3 days once 300 ml ఆఫ్ వాటర్ ఇస్తే చాలంట, హ్యాపీగా గ్రో అవుతాయని చెప్పారు. ఎప్పుడైతే ఆకులు ఎండిపోతున్నాయి అనిపిస్తే ఒక 1 or 2 days సన్లైట్లో పెడితే మళ్ళీ ఫ్రెష్ గ్రోత్ ఉంటుంది అని చెప్పారు.
నేనైతే కొన్ని లెమన్ గ్రాస్ ప్లాంట్స్ తీసుకున్నాను. వీటి స్మెల్ లెమన్ ఫ్రాగ్రెన్స్లో ఉంటుంది. దోమలు ఈగలు చాలా వరకు రావు. వీటిని పెంచడం కూడా చాలా ఈజీ. పెరిగే కొద్ది లీవ్స్ వస్తూనే ఉంటాయి అని చెప్పారు. మూన్ క్యాక్టస్ ప్లాంట్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే టేబుల్ టాప్ ప్లాంట్స్గా, గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంటాయి. ఫ్లెషీ ఫ్రూట్స్ ఉన్నట్టే ఉన్నాయి. తమలపాకు ముక్కల్ని చూస్తే తీసేసుకుందామా అనిపించింది. మన ఇంటికి ఎవరు వచ్చినా తాంబూలంకి తమలపాకులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ మెయింటెనెన్స్ చాలా అవసరము. పార్షియల్ సన్లైట్లో, మంచి సాయిల్లో క్రీపర్స్ అల్లుకోవడానికి వీలుగా ఉండే స్పేస్ ఉండాలి. అన్ని రకాల మనీ ప్లాంట్స్, క్లైంబర్స్, హ్యాంగర్స్, లీవ్స్లో కూడా వేరియేషన్ ఉన్న మనీ ప్లాంట్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, వ్యారిగేటెడ్ కలర్. నేనైతే మనీ ప్లాంట్ ఒకటి కొనేసాను. లెమన్ గ్రాస్ ప్లాంట్స్, మూన్ క్యాక్టస్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, ఆగ్లోనిమా ప్లాంట్స్, సైస్టర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్, పీస్ లిల్లీ, అరికా పామ్, జేడ్ ప్లాంట్స్, లక్కీ బాంబూ, స్పైడర్ ప్లాంట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ చిన్న ముక్కల నుంచి పెద్ద సైజులో కూడా అవైలబుల్లో ఉన్నాయి. చాలా టైప్ మెడిసినల్ పర్పస్కి యూజ్ అయ్యే ప్లాంట్స్, నీలవేము, ఇంగువ, అశ్వగంధ, పుదీనా, అమృతవల్లి, సర్పగంధి, ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండి డైలీ టీస్కి, హాట్ వాటర్ కన్సెప్షన్కి యూజ్ అయ్యే ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్ ఇంట్లో వాస్తు ప్రకారం పెంచుతారంట. మనీ ప్లాంట్, క్రిస్మస్ క్యాక్టస్, లక్కీ బ్యాంబూ, స్మాల్ ఆర్చిడ్స్, జేడ్ ప్లాంట్ లాంటివి ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అని కొంటున్నారు అని చెప్పారు. ఫస్ట్ వీటిని ఇండోర్ ప్లాంట్స్ అనడం కంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంట్లో బ్యాడ్ స్మెల్ని, డస్ట్ని, టాక్సిన్స్ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేస్తాయి. సెకండ్, మైండ్ రిఫ్రెష్మెంట్. ఆ గ్రీన్ కలర్ చూడగానే మనసుకి ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. సగం స్ట్రెస్ ఫ్రీ అయిపోతాము. అందుకే పిల్లలు చదువుకునే రూమ్లో, బెడ్రూమ్స్లో ఇలా చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. పెరట్లో వేసుకోవడానికి జామ, మామిడి, నారింజ, సీతాఫలం, స్టార్ ఫ్రూట్స్, లెమన్, పపాయ ఇలా చాలా పండ్ల మొక్కలు బల్క్గా కూడా అమ్ముతాము అని చెప్పారు. ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవడానికి చాలా రకాల తులసి కోటలు ఉన్నాయి. పింగాణి, మట్టి, ప్లాస్టిక్ ఇలా మనకి ఇష్టమైన కలర్స్తో అండ్ దేవుళ్ళతో డిఫరెంట్ సైజెస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లాంట్స్ రేస్ చేయడానికి యూజ్ అయ్యే చాలా ప్రోడక్ట్స్ కూడా ఈ నర్సరీలో అవైలబుల్లో ఉన్నాయి. మా ఇంట్లో బాల్కనీలో గ్రిల్స్ ఎక్కువగా ఉండడం వలన కొన్ని పాట్ హ్యాంగర్స్ చూద్దాం అనుకున్నాను. డిఫరెంట్ షేప్స్తో, డిఫరెంట్ మెటీరియల్స్తో పాట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో పాట్స్ అన్నీ. నాకు బుద్ధుడి ఫేస్తో ఉన్న పాట్స్ చాలా బాగా నచ్చాయి. ఎప్పుడు పాట్స్ ఏమీ సపరేట్గా కొనకుండా మన ఇంట్లో అవైలబుల్లో ఉన్న ప్లాస్టిక్ బాక్సెస్లోనే ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ బాక్సెస్లో మట్టిని నింపడానికి ఇక్కడే నర్సరీ వాళ్ళు ముందే ఎరువు కలిపి ఉన్న మట్టిని ఇచ్చారు. బయట దొరికే మట్టిలో ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గ్రోత్ అంతగా ఉండదు. కొన్ని డేస్కే వాడిపోయి డ్రై అయిపోతాయి. అందుకే నేను ఇలా ఎరువు కలిపిన మట్టినే కొన్నాను. మా వారికి ఈ ఫైకస్ బోన్సాయి ప్లాంట్ చాలా బాగా నచ్చింది. స్టెమ్ చూస్తే ప్రతి ఒక్క ప్లాంట్లో ఏదో ఒక స్పెషల్ షేప్స్ ఉన్నాయి. చాలా ప్లాంట్స్ చూసాము. ఒక ప్లాంట్ అయితే ఒక ప్యారెట్ షేప్లా ఉన్నట్టు అనిపించింది. సో ఇది చూస్ చేసుకున్నాము. మా ఆయన ఎంతో ఇష్టంగా కొన్న ఫైకస్ ప్లాంట్కి స్టోన్స్ సెలెక్ట్ చేశాము. ఆ ప్లాంట్కి కలర్ఫుల్ స్టోన్స్ కంటే ఇలా రియలిస్టిక్గా ఉన్న స్టోన్స్ బాగుంటాయి అనిపించింది. ఐ హ్యాడ్ ఏ వెరీ గుడ్ టైం.
ఈ ప్లాంట్స్ ఫ్రెష్నెస్ అంతా ఎంజాయ్ చేశాను. ఈ ప్లాంట్స్ అన్నిట్లో ఒక్కో మొక్క ఎత్తుకుపోవాలి అనిపించింది. మనకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, మొక్కలు పెంచడానికి లవ్ అండ్ పేషెన్స్ ఉండాలి. మీరు కొన్ని మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. ఒక్క చిన్న ప్లాంట్ కూడా మన ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. పర్సనలీ ఈ బిజీ లైఫ్లో ఈ మొక్కలు పెంచడం హాబీ కాకుండా ఒక థెరపీలా వర్క్ చేస్తుంది. ఈ నర్సరీ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుడ్ టైమ్స్ విత్ అచ్చు. నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.